మనం ఒక్కోసారి చూస్తుంటాం. మన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి గూడా కుల వివక్ష. ఇప్పటికి నేను చెప్తుంటా రిజర్వేషన్‌లు ఎందుకు కావాలంటే కుల వివక్ష పోలేదు గాబట్టి. తప్పదు. నాలాంటోడికి రిజర్వేషన్ అవసరం లేదు. అంటే రిజర్వేషన్ లేని కులం వాడిని నేను. కానీ రిజర్వేషన్ లేకపోతే వాళ్ళేమైపోతారన్న భయమేస్తుందనమాట. అలాంటి స్టేజిని కల్పించింది మన తరతరాలుగా. దాన్ని మార్చడం అనేది తప్పదు. కొంతకాలం చేయాల్సుంది. ఇదెందుకంటే ఇప్పటికి గూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం జూస్తుంటాం. డ్వాక్రా వాళ్ళు వండి పెడతారక్కడ మధ్యాహ్న భోజనం. ఆ వండుతున్నప్పుడు వేరే కులం వాళ్ళని ఆ భోజనం చేయకుండా ఉండటం ఇట్లాంటివి. సరే అవి పేపర్‌లో వార్తొస్తది. ఆ తర్వాత వాళ్ళని మార్చడం లాంటివి జరుగుతున్నాయి గానీ సీరియస్ ఎఫర్ట్ పెట్టట్లేదు. బట్ ఒరిస్సాలోని బీజేపీ ఎంపీ మాత్రం బిజయత్ పాండా ఒక మంచి పని చేసుకొచ్చారు. అక్కడ అంగన్వాడీ సెంటర్‌లో నౌగాన్‌లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్‌లో దళిత అమ్మాయి వండుతోందని జెప్పేసి మిగతా కమ్యూనిటీలో బీసీలు గూడా ఉన్నారు. వాళ్ళు ఆ భోజనాల్ని బాయ్‌కాట్ చేస్తే స్వయంగా ఎంపీ గారు వెళ్లి తను భోజనం జేసి, మిగతా వాళ్ళందరిని కూర్చోబెట్టి భోజనం జేయిచ్చారు. ఈయన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆయన. అందరిని గూడా కలుపుకొని వెళ్ళాడనమాట.